అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పిల్లల సమ్మర్ కష్టాలు. ఏడాది మొత్తం స్కూల్సు సిలబస్సు అంటూ కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగే పిల్లలు ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా, సమ్మర్ హాలిడేస్లో ఆడుకుంటూ వెకేషన్స్ ఎంజాయ్ చేద్దామా అని ఉంటుంది. అలా పిల్లలు ఎదురుచూసే సమ్మర్ రానే వచ్చింది. విజయ్ ఇద్దరు పిల్లలు కార్తీక్, అమృతలు ఎప్పుడెప్పుడు తమ తండ్రి తమ అమ్మమ్మ ఇంటికి పంపిస్తాడా అని వెయిట్ చేస్తున్నారు. ఒకరోజు కార్తీక్ తన లగేజ్ ప్యాక్ చేసుకుంటుంటే అమృత అక్కడికి వచ్చింది. అన్నా, ఏంటన్నా లగేజ్ సర్దుకుంటున్నావు? మనల్ని డాడీ అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపిస్తున్నాడా? లేదు, ఇంకా చెప్పలేదులే, కానీ పంపుతాడు కదా అమ్మో. ఇప్పటికే మనకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చి 1 వీక్ అయిపోయింది కదా. ఇవాళ రేపు వెళ్ళమంటాడు కదా. అందుకే నేను లగేజ్ని రెడీగా పెట్టుకుంటున్నాను. నువ్వు కూడా నీ లగేజ్ని రెడీ చేసేసుకో అమ్మో అని అన్నాడు. తన అన్నయ్య చెప్పినట్టే అమ్ము కూడా తన లగేజ్ రెడీ చేసుకుంది. అలా పిల్లలు ఊరు వెళ్ళటానికి ప్రిపేర్ అవటం చూసిన వాళ్ళ తల్లి ఆ రోజు లేట్ నైట్ వచ్చిన తన భర్తతో, విజయ్, పిల్లల్ని మా అమ్మ వాళ్ళింటికి పంపుతున్నామా, అత్తయ్య దగ్గరికి పంపుతున్నామా? పాపం సెలవులు వచ్చాయని వాళ్ళు అప్పుడే లగేజ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. లేదులే దీపా, పిల్లల్ని అప్పుడే ఎక్కడికి పంపటం లేదు. అమ్మకి ఇక్కడికి వచ్చే పనేదో ఉందంట. అందుకే తను ఊరు నుండి వచ్చి పని చూసుకుని వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్తానంది. సరే అయితే పిల్లలకి రేపు ఈ మాట చెప్తాను. వాళ్ళ నానమ్మ వస్తున్నారంటే వాళ్ళకి ఇంకా హ్యాపీనే కదా అని అంది. అలా ఆ ఉదయం పిల్లలు లేచిన తర్వాత ఆ విషయం చెప్పింది. వాళ్లకి వాళ్ళ నానమ్మ ఊరు నుంచి వస్తుంది అని తెలియగానే ఎక్కడా లేని ఆనందం పుట్టుకొచ్చింది. అందుకే తమ గార్డెన్లో వాటర్ పైప్ ఆన్ చేసుకుని ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకరినొకరు తడుపుకుంటూ అదే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనవసరంగా ఎన్నో నీళ్ళని వేస్ట్ చేస్తున్నారని వాళ్ళకి తెలియటం లేదు. ఇంతలో ఆ ఇద్దరికీ ఫ్రెండ్స్ అయిన శివ, కవిత అక్కడికొచ్చారు. ఊరికే నీళ్లు వేస్ట్ చేస్తున్న తమ ఫ్రెండ్స్తో, కార్తీక్, ఎందుకు నీళ్ళలా వేస్ట్ చేస్తున్నావు? నీళ్ళని వేస్ట్ చేయకూడదని స్కూల్లో టీచర్ చెప్పారు కదా. అబ్బా శివ, ఇవి హాలిడేస్ రా. ఇప్పుడు కూడా టీచర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటామా చెప్పు? అయినా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకే ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా వచ్చి జాయిన్ అవుతారా? లేదు, మేం రాము. సమ్మర్లో నీళ్ళని ఎంత సేవ్ చేయాలో మాకు తెలుసు. మా బస్తీలో వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు 4 బకెట్స్ నీళ్లు పట్టుకోవడానికి ఎంత కష్టమో మేము చూస్తున్నాం కదా. అందుకే మీకు కూడా చెప్పాం, సేవ్ వాటర్ అని. అబ్బా కవిత, లెట్స్ ఎంజాయ్ అని అనటంతో అక్కడి నుంచి శివ, కవితలు వెళ్ళిపోతారు. అలా చాలాసేపు బాగా నీళ్లలో తడిచిన తర్వాత ఆ పిల్లలకి ఆ రోజు ఎండవేడి బాగా తెలియటంతో మధ్యాహ్నం తమ తల్లితో ఇలా అంటారు. మమ్మీ, ఇవాళ చాలా వేడిగా ఉంది కదా. ఇలాంటి టైంలో ఐస్ క్రీమ్ తింటే సూపర్ ఉంటుంది. ఆర్డర్ పెట్టినా మమ్మీ? ఆర్డర్ గిడ్డర్ ఏం వద్దులే అమ్మో. బయటున్న వేడికి ఆ ఐస్ క్రీమ్ ఇంటికి వచ్చేసరికి కరిగిపోతుంది. మీకు కావాలంటే నేనే ఇంట్లో 2-3 ఫ్లేవర్స్లో తయారు చేసి పెడతానులే అని అనేసరికి ఆ పిల్లలు తమ తల్లికి హెల్ప్ చేయసాగారు. దాంతో చక్కగా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో 2-3 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ తయారు చేసింది ఆ తల్లి. వాటిని తీసుకెళ్లి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళి చక్కగా ఏసీలో పడుకున్నారు. బయటున్న వేడికి లోపల చల్లగా పడుకొని 2 గంటల తర్వాత లేచేసరికి వాళ్ళమ్మ తయారు చేసిన డెలిషియస్ ఐస్ క్రీమ్ రెడీగా ఉంది. అంతే, ఆ ఐస్ క్రీమ్ టేస్ట్ చూసిన అమ్ము ఆనందానికైతే అవధులు లేవు. వావ్ మమ్మీ, టేస్ట్ సూపర్. అన్న నువ్వు కూడా టేస్ట్ చేయి అని చెప్పడంతో తన అన్నయ్య కూడా ఐస్ క్రీమ్స్ని టేస్ట్ చేశాడు. అవి బాగా నచ్చటంతో పిల్లలిద్దరూ అదే పనిగా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తిన్నారు. తమ తల్లి కూడా పిల్లలు బయటవి తింటే హెల్త్ ప్రాబ్లం కానీ ఇంట్లో తనే స్వయంగా చేసినవి తింటుంటే చాలా ఆనందించింది. అలా వేసవి తాపాన్ని ఆ పిల్లలిద్దరూ చక్కగా హోమ్మేడ్ ఐస్ క్రీమ్ తిని తీర్చుకున్నారు. అదే రోజు రాత్రికి పిల్లల కోసమని వాళ్ళ నాన్న చాక్లెట్సు, బిస్కెట్సు తెచ్చి ఇచ్చాడు. అందులో రకరకాల ఫారెన్ చాక్లెట్స్, అలాగే హ్యాండ్మేడ్ చాక్లెట్స్ ఉండటంతో తమ పిల్లల కోసం తెచ్చాడు. అదే రోజు ఆ భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి విజయ్, పిల్లల కోసం నేను ఐస్ క్రీమ్ చేశాను కదా, నువ్వెందుకు అన్ని చాక్లెట్స్ తీసుకొచ్చావు? నువ్వు ఐస్ క్రీమ్ చేస్తావని నాకేం తెలుసు చెప్పు. సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, ఇలా చాక్లెట్స్ తెస్తే వాళ్ళకి తినాలనిపించినప్పుడు తింటారు కదా అని తెచ్చాను.
అయినా చాక్లెట్స్ తింటే లావవుతారంటారు కదా, అందుకే కనీసం ఈ సమ్మర్లో అయినా పిల్లలు కాస్త ఒళ్ళు చేయాలని తెచ్చానులే అని అన్నాడు. ఆ విధంగా ఒక 2 రోజుల పాటు విపరీతమైన వేడి ఉండటంతో ఆ పిల్లలు ఆ వేడిని భరించలేక వాళ్ళ అమ్మ చేసిన ఐస్ క్రీమ్స్ తినటం, బోర్ కొట్టినప్పుడల్లా వాళ్ళ నాన్న తెచ్చిన చాక్లెట్స్ తినటంతో వాళ్ళకి బాడీలో చాలా తేడా వచ్చింది. వేడిగాల్పుల వల్ల జ్వరం, మోషన్స్ అన్నీ మొదలవటంతో జలుబు, దగ్గు కూడా అటాక్ అయ్యాయి. దాంతో చక్కగా తిరుగుతూ ఆడుకునే పిల్లలు కాస్త బెడ్కే పరిమితమయ్యారు. అలా జరిగిన 2 రోజుల తర్వాత ఊరి నుండి వాళ్ళ నాన్నమ్మ వచ్చింది. ఆమె వచ్చేసరికి తన మనవడు, మనవరాలు అలా మంచాన పడి ఉండటం చూసి అసలు విషయమేంటా అని ఆరా తీస్తుంది. ఏమ్మా కోళ్ళ, అసలేం జరిగింది? చక్కగా చల్లాకిగా ఆడుకోవలసిన పిల్లలు ఎట్ట అయిపోయారేంటి? వేడి గాల్పులకత్తయ్యా. వేడికిలా ఎందుకు అవుతారే? అయినా రోజు బార్లీ నీళ్లు మరిగించివ్వడం లేదా పిల్లలకి? వేసవి రాగానే చెప్పాను, పటికి బెల్లం తెచ్చి ఇంట్లో ఉంచు, రోజు నీళ్ళల్లో కలిపి పిల్లలకు ఆరగారగా తాగిస్తే చలవ చేస్తుంది అని. అందులో 2 తులసి ఆకులు, పుదీనాకులేసి తాగిస్తే కడుపులో ఏదైనా ఇబ్బందున్నా క్లియర్ అవుతుందని. అసలు వీళ్ళకి ఏం పెట్టారా మీరు? పిల్లలు ఎలా అయిపోయారు పాపం అని అడగటంతో అత్తగారితో మొత్తం పిల్లలు తిన్న ఐస్ క్రీంలు, చాక్లెట్లు, మధ్య మధ్యలో కూల్ డ్రింకులు, ఇలా ఎండవేడి కోసం గాని, పిల్లలకి ఒళ్ళు రావాలని గాని చాక్లెట్స్, ఇలా ఇన్నాళ్ళు వాళ్ళకిచ్చిన లిస్టు మొత్తం చెప్పేసింది ఆ కోడలు. అప్పుడు అత్తగారికి అసలు విషయం మొత్తం అర్థమైంది. సరిపోయారే, ఇద్దరికిద్దరు గొప్ప తల్లిదండ్రులు. పిల్లల వయసుకు తగ్గట్టు, వాతావరణానికి తగ్గట్టు వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడేలా తిండి పెట్టాలి కానీ ఎట్టా వాళ్ళ ఆనందాలని చెప్పి ఆరోగ్యాలు పాడేలా చేస్తారా? ఎప్పుడు ఏసీల్లో పడుకోబెట్టి కూల్ డ్రింకులు తాగించి, చాక్లెట్లు తినిపించి, ఐస్ క్రీములు పెట్టి వాళ్ళకి జలుబు, దగ్గు, జ్వరాలు తెచ్చిపెట్టారు అంటూ కోడల్ని, కొడుకుని కోప్పడి తనకు తెలిసిన వంటింటి చిట్కాలు, నానమ్మ చిట్కాలతో చక్కగా 2-3 రకాల కషాయాలు చేసి ప్రతిరోజు ఆ పిల్లలతో తాగించటంతో వాళ్లు వారం తిరగకుండానే కోలుకున్నారు. ఆ తర్వాత తన కొడుకుతో ఆ తల్లి ఇలా అంటుంది. చూడరా విజయ్, పిల్లలొల్లు చెయ్యాలంటే చాక్లెట్లు, చెత్త చెదారాల కదరా పెట్టాల్సింది. చక్కగా మినప సున్నుండలో, నువ్వులుండలో, ఎముక పుష్టిచ్చే దినుసులతో చేసి పెట్టాలి. స్కూల్లో ఉన్నప్పుడు ఎలాగో వాళ్ళు సగం తిండి తిని పరిగెడతారు కదా, కనీసం వెట్ట వేసవి సెలవుల్లో అయినా మంచి పోషకాలు, మంచి బలమిచ్చే ఆహారం పెట్టాలి కదా. అన్నీ నేను తెచ్చానే, పెట్టండి అని అంటుంది. అలా ఒక వేసవిలో ఆ పిల్లలు ఎంజాయ్మెంట్ అనుకుని చేసిన పని వల్ల ఆ వేసవి కాలంలో చాలా కష్టపడ్డారు ఆ అన్నా చెల్లెళ్ళిద్దరు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.